గ్రీక్ గాడ్ రితిక్ రోషన్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి చేస్తున్న వార్ 2 మూవీ షూటింగ్ పూర్తవుతున్న వేళ 100 కోట్ల సెట్ బాలీవుడ్నే కాదు పాన్ ఇండియాని షేక్ చేస్తుంది. పూరి జగన్నాథుడి టెంపుల్ సెట్తో ఫిలిం టీం మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీనే షేక్ చేసేలా ఉంది. ఆల్మోస్ట్ రియల్ పూరి జగన్నాథుడి టెంపుల్ని మక్కి దింపేస్తున్నారట. అక్కడే క్లైమాక్స్ భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కేవలం ఈ ఒక్క సెట్కే 100 కోట్లు అంటేనే సినీ జనాల్లో పూనకాలు వచ్చేలా ఉన్నాయి. ఇంతకీ ఒరిజినల్ టెంపుల్ ఉండగా 100 కోట్లతో సెట్ వేయాల్సిన అవసరం ఏంటి? జనవరి 30కి షూటింగ్ పూర్తి అంటున్నారు, కానీ ఇంకా డిసెంబర్ వరకు టెంపుల్ సెట్ పనులే జరుగుతున్నాయంటే వార్ 2 మాత్రమే తీస్తున్నారా? పనిలో పనిగా వార్ 3 తాలూకా కంటిన్యూ సీన్స్ ఏమైనా ప్లాన్ చేశారా? ఒక్క సెట్ 100 కోట్లు, ఆల్మోస్ట్ ఆ డబ్బుతో ఓ మీడియం సైజ్ పాన్ ఇండియా మూవీనే తీసేయచ్చు. కార్తికేయ 2, కాంతారా, మేజర్, హనుమాన్ ఇవన్నీ 100 కోట్ల లోపు పెట్టుబడితో తీసినవి. కొన్ని అయితే 10-15 కోట్లతో కూడా తెరకెక్కినవి. అలాంటిది ఒక్క సినిమాలో ఒకే సెట్కి 100 కోట్లంటే ఎవరికైనా కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. అదే వార్ 2 విషయంలో జరుగుతోంది. గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ హీరోగా, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ విలన్గా తెరకెక్కుతున్న మూవీ వార్ 2. ఈ స్పై వార్ యాక్షన్ డ్రామా తాలూకు షూటింగ్ కథ క్లైమాక్స్కి చేరింది. అయితే ఒడిశాలోని పూరి జగన్నాథ్ టెంపుల్లో క్లైమాక్స్ ఫైట్ సీన్ ప్లాన్ చేస్తే పర్మిషన్ దొరకలేదని తెలుస్తోంది. అందుకే సినిమాకు గుండె లాంటి ఆ క్లైమాక్స్ కోసం వెనక్కి తగ్గకూడదనే యాజ్ ఇట్ ఈజ్ పూరి జగన్నాథ్ టెంపుల్ సెట్ని, భారీ రథాల్ని సెట్ చేస్తున్నారట. ఇది 20 రోజుల్లో పూర్తయ్యే లోపల మిగతా ఫైట్ సీన్లన్నీ పూర్తి చేసి జనవరిలో పెండింగ్ క్లైమాక్స్ పూర్తి చేసేలా పనులు నడుస్తున్నాయి. అయితే ఈ సీన్లో ఎన్టీఆర్ మాస్క్ వేసుకున్న 1500 మంది ఫైటర్స్తో హృతిక్ ఫైట్ భారీ ఎత్తున ఉండబోతోందని తెలుస్తోంది. ఎన్టీఆర్ కూడా ఉండే ఈ సీన్ గురించి లీకులు అందగానే ఎన్టీఆర్ ఇందులో విలన్ పాత్ర వేసిన హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాడని తేలిపోయింది. నిజంగా వార్ 2 మూవీని ఎన్టీఆర్ సైన్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నార్త్లోనే కాదు సినిమా టీంలో కూడా తన ప్రయారిటీ పెరుగుతూ వస్తోంది. బేసిక్గా బాలీవుడ్లో వరుసగా హిట్లు పడితే హీరోకి ఇమేజ్, రెస్పెక్ట్ పెరిగిందంటే అర్థం ఉంటుంది. కానీ RRR, దేవరా హిట్ల తర్వాత ఫస్ట్ టైం వార్ 2తో హిందీ మూవీ చేస్తోన్న ఎన్టీఆర్కి అది చేస్తుండగానే మెల్లమెల్లగా బీటౌన్లో ప్రయారిటీ పెరిగిపోతోంది. ఇక మెల్లగా వార్ 2లో ఎన్టీఆర్ విలన్ అనే విషయమే పక్కకు పోయి అంతా తానే అయ్యాడు అనేలా పరిస్థితులు మారుతున్నాయి. ఏకంగా క్లైమాక్స్లో 1500 మందికి ఎన్టీఆర్ లాంటి మాస్కే వేసి ఫైట్ ప్లాన్ చేయడం అంటేనే నార్త్లో ఎన్టీఆర్ ఎలా దూసుకెళ్లబోతున్నాడో అక్కడి దర్శక నిర్మాతలు తన పాత్రకి ఎంత ప్రయారిటీ ఇచ్చారో అర్థమవుతోంది. ఇక బాక్సాఫీస్ బద్దలవ్వడమే మిగిలింది. ఆగస్ట్ 15కి అదే జరగబోతోంది.